monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంకొక డే ఇన్ మై లైఫ్. ఇది కంప్లీట్గా ఒక డే మొత్తం సక్సెస్ఫుల్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే నేను వ్లాగ్ చేయగలిగాను. సో మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి లేపాలి కదా, వెళ్ళడానికి ఇంకా వచ్చి లేపుతున్నాను అనమాట. బావ అయితే అంత పేచీ చేయడు, వెంటనే లేచిపోతాడు చెప్పంగానే. కానీ పాప మాత్రం అస్సలు అలా కాదు. ఎన్నిసార్లు లేపాలో దాన్ని ఒక 10 సార్లు వెళ్ళి అస్తమానం లేపుతూ ఉంటే కానీ లేగదన్నమాట మా ప్రిన్సెస్. సో బద్ధకంగా ఉంది. కానీ నేను గుర్తు చేశాను ఏంటంటే ఇంకొక 1.5 వీకే ఉంది. అండ్ ఎవ్రీడే ఇంపార్టెంట్, ఎందుకంటే ఏదో ఒక యాక్టివిటీ అన్నది జరుగుతుంది అనమాట స్కూల్లో. ఫన్గా ఉంటుంది. సో అదంతా మిస్ అయిపోతావమ్మా, తర్వాత ఎలాగో మీ ఫ్రెండ్స్ని కలవలేవు సమ్మర్ హాలిడేస్లో, లే తల్లి అని అంటే ఇంక అప్పుడు లేచిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేయలేదు, నేను బ్రెడ్ తీసుకున్నాను ఆ ముందు రోజే. సో బ్రెడ్ జామ్ వేసుకుని తినేసేయమని చెప్పాను. అలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్లు అయితే కనుక నేను కూర్చుని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరంలా, పిల్లలు పెట్టుకుని తినేస్తారనమాట. వాళ్ళని లేపటం, వాళ్ళకి బట్టలు అవి పెట్టిచ్చేసేస్తే వాళ్ళు తయారైపోతారు, పెట్టుకుని తినేస్తారు. అండ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి మళ్ళీ వచ్చి నేను మ్యాక్సిమం డ్రెస్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నా వల్ల కావట్లేదు. చాలా నిద్రగా ఉంటుంది, డ్రౌజీగా, డల్గా, నీరసంగా, టయర్డ్గా. ఎప్పుడు ఇంత టయర్డ్గా, ఎప్పుడు ఇంత నిద్రగా. నాకు నైట్ కన్నా పగల పూట బాగా నిద్ర పడుతుంది అనమాట. నైట్స్ ఏమో నిద్ర అస్సలు పట్టట్లేదు. అదేమో కానీ ఒక్కసారి నేను నిద్ర లేసానంటే మళ్ళీ ఇంకా అసలు ఎంత ట్రై చేసినా నిద్ర పట్టట్లేదు. కానీ మార్నింగ్స్ మాత్రం మంచిగా నిద్ర వస్తుంది అనమాట. అదేమిటో మరి రివర్స్ నాకు అర్థం కాల. ఇంకా షుగర్కి వచ్చి నేను ఏంటంటే కంప్లీట్గా వాల్యూస్ అవి తీసుకోవాలి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డేట్ ఇచ్చారనమాట. ఈ వ్లాగ్ చేసిన నెక్స్ట్ డేనే వెళ్ళాను నేను. ఏమన్నారు అది నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఆ వాల్యూస్ అన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను అంటే మార్నింగ్ ఫాస్టింగ్ షుగరు, తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 అవర్కి మళ్ళీ తీసుకోవాలి, లంచ్ తర్వాత 1 అవర్కి మళ్ళీ తీసుకోవాలి, డిన్నర్ తర్వాత, ఆ తర్వాత బిఫోర్ బెడ్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. సో ఇన్నిసార్లు నేను బ్లడ్ టెస్ట్ అనేది చేసుకొని నోట్ చేసుకోవాలి. అంతకుముందు పేపర్లో అయితే నోట్ చేసుకునేదాన్ని, వాళ్ళు ఒక పేపర్ ఇచ్చారు, ఆ పేపర్ మీద నోట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నేను నా ఫోన్కే కనెక్ట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా నేను పేపర్ వాడట్లేదు, ఫోన్కే వచ్చేస్తున్నాయి వాల్యూస్ అన్నీ. అలాగో మెషిన్లో కూడా సేవ్ అవుతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఈజీ సింపుల్ వే అనమాట అది. బాయ్ తమ్ముడు. బాయ్ బాయ్. మర్చిపోవద్దు తల్లి క్యాప్. బాయ్. ఫాస్ట్గా నడవాలి. తల్లి
పిల్లలు ఎంత చక్కగా బాయ్ అమ్మ, బాయ్ తమ్ముడు అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు వచ్చేస్తాడు ఆ తమ్ముడు బయటికి అని చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు ఇద్దరుని. డేస్ లెక్క పెట్టుకుంటున్నారనమాట, ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి అనుకుంటూ. నాకు వీళ్ళ ఎగ్జైట్మెంట్ ఏమో కానీ నాకు మాత్రం టెన్షన్ అదిరిపోతుంది. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, ప్రెగ్నెన్సీ డెలివరీ ఇదంతాని. అండ్ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ హాస్పిటల్, ఆ ట్రీట్మెంట్, పైగా ఇక్కడ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు. ఇండియాలో అంటే మనం అడగగానే మందులు ఇచ్చేస్తారు, నొప్పి అది ఇదని. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో మనకు తెలీదు. చాలామంది నాకు చెప్పింది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇవ్వరు అని. ఆ మాట నాకు ఇంకా టెన్షన్ తెప్పిస్తుంది అనమాట. పెయిన్ కిల్లర్స్ ఇవ్వకపోతే సీ సెక్షన్ చేసుకున్న తర్వాత ఎలా బతకగలము అని. చూడాలి ఎలా అనేది. బట్ నేనైతే జనరల్గా ఎలా ఉంటుందంటే డెలివరీ డేట్ కోసం అని చెప్పి ప్లానింగ్ చేస్తారు. ప్లానింగ్ చేసినప్పుడు వాళ్ళు మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ప్రాసెస్ అంతా. సో ఆ టైంలో నాకున్న టెన్షన్స్, భయాలన్నీ డాక్టర్లతో అయితే షేర్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నాం మేము. అది ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలన్నమాట. నాకు ఎన్నెన్ని ఇవి ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి అండ్ భయాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళతో అయితే షేర్ చేసుకోవాలి. సో అదైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు వెళ్ళిపోగానే కొంచెం సేపన్నా నేను అలా పడుకోవాలి, లేదంటే అసలు నా వల్ల కావట్లేదు అనమాట. ఎందుకంటే మార్నింగ్ పిల్లల్ని పంపించడానికి నేను లేసేది 5:30 to 5:45 మధ్యలో లేచిపోతాను. వాళ్ళు వెళ్ళేసరికి 7:20 అలా అవుద్ది. ఎందుకంటే బాబు ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా నాకు కాల్ చేస్తాడు, ఎక్కేసామమ్మా అని. సో అప్పుడు నేను ఇంకా ప్రశాంతంగా ఉంటాను అనమాట, కొంచెం పీస్ఫుల్గా, ఓకే వెళ్ళిపోతున్నారు అని. ఇంకా అప్పుడు నాకు ఇంకా నిద్రపోవాలి అని అనిపిస్తుంది, లేకపోతే చాలా టైరింగ్గా ఉంటుంది. ఈ షుగర్ ఒక టెన్షన్ అనమాట. వాల్యూస్ సరిగ్గా చూపించట్లేదు. ఈవెన్ దో ఇన్సులిన్ ఇచ్చినా కూడా ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి ఫాస్టింగ్ షుగర్ చూపించట్లేదు అనమాట. లైక్ 5.3 చూపించాలి అని అన్నారు, నాకు 6 చూపిస్తుంది, ఒక్కోసారి 6.3 చూపిస్తుంది, ఒక్కోసారి 5.8 అలా ఉంటుంది అనమాట. ఎప్పుడు 5.3 అయితే రాలేదు. సో అది ఏమంటారా, నాదొక టెన్షన్ మనసులోని, ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ రోజు ఇంకా పడుకుని పోయాను. నేను ఈ వ్లాగ్ చేసిన రోజు పడుకుని 10 అవుతుంది అనగా లేచి ఇంకా బాగా ఆకలిగా ఉందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, బ్రెడ్ ఒకటే ఉంది. సో అందుకని ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసుకున్నాను అనమాట ఫాస్ట్గా. ఈయనేమో పాపం కాల్లో ఉన్నారు. గత 2 weeks నుంచి అనుకుంటా కంటిన్యూస్గా చాలా పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది ఆఫీస్లోని. ఇంకా వర్క్ ప్రెషర్లో చాలా టెన్షన్లో ఉన్నారు ఈయన. ప్రతిదానికి ఇంకా ఆయన్ని కదిలేయటం ఎందుకు అని చెప్పి నేనే సైలెంట్గా చేసుకుంటున్నాను అనమాట పనులన్నీ, చప్పుడు లేకుండా ఇంట్లోని. కరెక్ట్ అలా కూర్చొని తింటున్నాను లేదో, కాఫీ ఇవ్వు కాస్త అని అన్నారు కాల్లో ఉంటూనే. ఇంకా నేను మళ్ళీ లేచి మళ్ళీ కాఫీ పెట్టి ఇచ్చేసేసి వచ్చానమాట. వచ్చి మళ్ళీ కూర్చొని తింటున్నాను. ఇంకా తిన్న తర్వాత కూడా నేను కాసేపు అలా కూర్చోవాలి, లేదంటే ఏమో అసలు చాలా నీరసంగా అనిపిస్తుంది, చాలా ఆయాసం ఒకటి, అండ్ తెలిసిపోతుంది అనమాట నా వల్ల కావట్లేదు అని. సో అందుకని ఇంకా తిన్న తర్వాత కొంచెంసేపు అలా కూర్చుని ఇంకా అప్పుడైతే వంట స్టార్ట్ చేశాను. ఇంట్లో ఆనియన్స్, ఎగ్స్ తప్పితే ఏమీ లేవు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఎగ్స్. నేను ఏంటంటే ఫ్రైడే ఎగ్జామ్కి వెళ్తాను కదా, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏదన్నా తీసుకోవచ్చులే అక్కడ గ్రాసరీకి వెళ్ళి అని చెప్పి అనుకున్నాను అనమాట. జస్ట్ 1 day కోసం మళ్ళీ బయటకు వెళ్ళడం ఎందుకని చెప్తున్నాను కదా. నా ఆఫీస్ ప్రెషర్ మీద అసలు అలా కదలటానికి కూడా లేదనమాట షాపులకి. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఏదో ఒకటి ఉన్నదే మేనేజ్ చేసేద్దాం అని ఎగ్స్, ఫిష్ పులుసు పెడతారు కదా, అలాగా ట్రై చేశాను అనమాట. ఎందుకని అంటే ఆ ముందు రోజే నేను ఈయన నైట్ కూర్చుని ఏదో మాటల్లోని ఫిష్ కర్రీది వీడియో చూసాం ఫుడ్ ఆన్ ఫామ్లో. ఆయన చేసే విధానము, ఆయన లాస్ట్లో తిని చెప్పేది ఈయనకు బాగా నోరు ఊరిపోయింది. ఎలా అయినా ఫిష్ తెచ్చుకోవాలి, తినాలి, అట్లా ఇట్లా అని అంటూ ఉన్నారు. నేనేమో ఇప్పుడు ఫిష్ ఎవరు తీసుకుంటారు, వెళ్ళాలి మళ్ళీ చేసుకోవాలి, ఇది పెద్ద పని అని చెప్పి సరేలే ఎగ్స్తో ట్రై చేద్దాం, ఒకవేళ తీసుకుంటే కనుక
మనకి ప్రాక్టీస్ అవుతుంది గ్రేవీ చేసుకోవడానికి అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఎగ్ కర్రీ సేమ్ అంటే ఫిష్ బదులు ఎగ్ ఒకటి ఉంది అంతే తేడా, అంత బాగుండింది. అండ్ ఆ రోజు ఫుడ్ మేళాలాగా ముందు రోజు రాత్రి చేసిన టమాటా పప్పు, ఇంకా ఆ రోజు చేసిన ఎగ్ పులుసు, మజ్జిగ చారు, పిల్లల కోసం అని రసం పెట్టాను. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ప్రశాంతంగా కడుపు నిండా తిన్నాము. తిన్న తర్వాత నేనేంటంటే చాలా రోజులైంది స్టవ్ అదంతా క్లీన్ చేసి, సో ఆ గట్టదంతా క్లీన్ చేసేసి పెట్టేసాను అనమాట మొత్తం. ఎందుకంటే ముందు రోజు నైట్ పప్పు చేసేటప్పుడు కుక్కర్ వాటర్ అనేసి చిరాకు అయిపోయింది. నాకే పిచ్చెక్కుతుంది, అసలు నేనేనా అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు అసలు ఏదన్నా వెంటనే పడిందంటే రుద్దుకుని తుడిచేసుకుని క్లీన్ చేసేస్తూ ఉంటా అప్పటికప్పుడు. అలాంటిది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే ఇప్పుడు ఏముంది అన్నట్టు ఉంది. బట్ నాకు ఎందుకు అలా అనిపించింది, వాళ్ళు ఎలా అయినా క్లీన్ చేయాలి కూర్చుని అని. సో ఇంకా స్నానంకి వెళ్ళకముందు ఫాస్ట్గా స్టవ్ ఆ గట్టు అదంతా క్లీన్ చేస్తాను అనమాట. అండ్ క్లీన్ చేసి రోజెస్ తీసుకున్నాను దేవుడి దగ్గర పెడదామని. ఇంకా అవి కట్ చేసేసుకుని అయితే దేవుడి దగ్గర పెట్టాను. సిటిజన్షిప్ వచ్చింది కదా. ఈయన అంటే ఇక్కడ ఎలా అంటే నేను చెప్పాను కదా కమ్యూన్ వాళ్ళు పార్టీ చేస్తారు అని చెప్పి సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి. సో అది మాకు తెలిసిన రోజే, ఆ రోజు నైటే వెంటనే పిల్లలతో పాటు ఈయన కూడా పెట్టేసుకుంటే అయిపోద్ది అన్నట్టుగా ఈయనకు కూడా ఇన్విటేషన్ అనేది పెట్టారు. పెడితే వాళ్ళు అంటూ ఏంటంటే లాస్ట్ ఇయర్ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు, ఈ ఇయర్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ చేస్తారంట. సో పిల్లలకి లాస్ట్ ఇయరే వచ్చేసింది, సో వాళ్ళిద్దరికి మాత్రం ఈ ఇయర్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికే ఉంటుంది పార్టీ. బట్ యాజ్ పేరెంట్స్ మేము వెళ్తాం ఆబ్వియస్లీ వాళ్ళతోటి. సో అదైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అగైన్ మళ్ళీ అన్నం తిన్న తర్వాత ఒక 1 అవర్కి మళ్ళీ చెక్ చేసుకోవాలి. 6.8 ఉంది, యాక్చువల్గా 8 కన్నా బిలో ఉండాలి. సో కరెక్ట్గా ఉందన్నమాట షుగర్. క్యాప్ ఇచ్చాను కదా, క్యాప్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడే తీసాను. తెలీదమ్మా, పెట్టమంటే పెడతాను ఇష్టం. సరే అన్నీ అక్కడ పెట్టాను, తినేసి ఎండ్ చేయగొడుకుని. పిల్లలు ఇంటికి రాగానే ముందురా అమ్మ 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 ఎక్కడున్నావు అని అరుచుకుంటూ వస్తారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చూపించినట్టు. ఇంకా వాళ్ళకి ఏంటంటే స్టవ్ మీద కాకుండా ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను, కావాల్సినవి అన్నీ అక్కడే కూర్చుని వేసేసుకుని తినేస్తారని చెప్పి. నేను అలా ఇంకా సోఫాలో అలానే పడుకుని ఉన్నాను అనమాట. ఏముంది, వాళ్ళు జస్ట్ రైస్ పెట్టుకోవడం, బౌల్స్ తీసుకొని అండ్ ఓన్గా వేసుకుని తినేయటం. ఒకప్పుడు నేను కుక్కీ తినిపించేదాన్ని, ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్దోళ్ళు అయిపోయి సొంతంగా పెట్టుకుంటున్నారు. ఇంకో తమ్ముడు కూడా వస్తున్నాడు. ఇదంతా నాకు నిజంగా అంతా ఒక కళలాగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత పెద్దోళ్ళు అయిపోతున్నారు ఎంత ఫాస్ట్గా అని పిల్లలు. టైం చాలా పరిగెడుతుంది అసలు. మొన్నే నాకు ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ చేసిన వీడియో చేశానేమో అని అనిపిస్తుంది. అప్పుడే 8th మంత్ వచ్చేస్తుంది ఇంకొక 1.5 వీక్లో. నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా ఆకలి దంచేస్తుంది అనమాట. ఆ రోజు నాకు ఎందుకనో ఫ్రూట్స్ ఏం తినబుద్ధి కాల. జనరల్గా అయితే యాపిల్ కానీ ఆరెంజ్ కానీ తీసుకుంటున్నాను. షుగర్ ఉంది కాబట్టి వేరే ఫ్రూట్స్ ఏం ట్రై చేయట్లేదు కూడా ప్రస్తుతానికి. స్ట్రాబెర్రీస్ తీసుకున్నారు ఈయన, అయిపోయినాయి. ఇంకా రోజు యాపిలే ఆల్మోస్ట్ తింటున్నాను. ఇంకా ఆ రోజు ఎందుకని ఏం తినబుద్ధి కాల. సరేలే ఏం తినకుండా అయితే ఉండకూడదు కదా అని చెప్పి ఇంకా పాలు తాగుదాంలే అన్నట్టు నేనైతే
పాలు కలుపుకుంటున్నాను కాస్త వేడివేడిగా, అండ్ ఈయనకి కొంచెం కాఫీ కల్పిస్తున్నాను అనమాట. అండ్ ఆ రోజు మ్యాచ్ ఉండింది ఆర్సీబీ ఇంకా రాజస్థాన్ రాయల్స్ది. నేనెందుకు చూస్తున్నానంటే ఇందులో ఎవరు గెలుస్తారో మరి వాళ్ళతోనే కదా మన వాళ్ళు ఆడేది. సో ఆ టెన్షన్ తోటి గెలుస్తారా లేదా, ఎవరు గెలుస్తారు అని కష్టపడి చూస్తానమాట. సో బెంగళూరు వాళ్ళు అయితే ఓడిపోయారు రాజస్థాన్ రాయల్స్ తోటి. అండ్ నేను ఈ వ్లాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజే మన హైదరాబాద్ వాళ్ళు గెలిచారు, ఫైనల్స్లోకి వెళ్ళారు. సూపర్ హ్యాపీ అసలు. మేము ఫస్ట్ నుంచి ఎస్ఆర్హెచ్ టీంకి చాలా సపోర్ట్ చేసేవాళ్ళం. పాపం వాళ్ళు ఎప్పుడు మంచిగా ఆడినా ఏదో ఒక దీంతో ఆ టైంలో ఐపీఎల్ క్యాన్సిల్ కావటము, కోవిడ్ టైంలో, లేదంటే ఏదో ఒకటి అవుతూ ఉండేదన్నమాట. ఎప్పుడు ముందుకెళ్తారా వీళ్ళు అని బాగా అనుకునేవాళ్ళం. అండ్ కొన్నిసార్లు ఏమనిపించేది అంటే మేము ఎస్ఆర్హెచ్ టీం ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి కూడా ఇది లేదు అన్నంత లెవెల్లో చిన్న చూపు చూసేవాళ్ళు అనమాట ఆ టీంని. మేము ఇంకా సైలెంట్ అయిపోయాము, ఎందుకులే మనకి అన్నట్టు, అంటే సైలెంట్ ఫ్యాన్స్ లాగా అలా సైలెంట్గా సపోర్ట్ చేసామన్నమాట. బట్ ఇప్పుడైతే ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందో ఎస్ఆర్హెచ్ టీంకి సపోర్ట్ చేస్తాము అని చెప్పి. సో మ్యాచ్ అయితే గెలిచింది, ఫుల్ హ్యాపీ. కష్టపడి కూర్చుని మ్యాచ్ అంతా చూశాను కాబట్టి చప్పట్లు కొట్టేసుకుంటూ ఎస్ 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 అనుకుంటూ అరుచుకుంటూ బాగా ఎంజాయ్ చేశాను మ్యాచ్ చూస్తూ. ఇంకా వ్లాగ్లోకి వచ్చి సాయంత్రం బాబు వచ్చిన తర్వాత మోస్ట్లీ వాడు గిన్నెలన్నీ సర్దేస్తాడు అనమాట. డిష్ వాషర్లో ఉన్నవన్నీ వాడు సర్దిన తర్వాత ఖాళీ అవుతుంది. సో అప్పుడు నేను ఇంకా మార్నింగ్ నుంచి యూజ్ చేసినవన్నీ అయితే సర్ది ఆన్ చేసేసుకుంటాను. అండ్ ఎగ్జాక్ట్లీ ఎట్లా అంటే ఇన్సులిన్ డేలో ఎప్పుడు తీసుకుంటున్నామో అదే టైం మెయింటైన్ చేయాలి ప్రతిరోజు. ఒక 1 hour లోపు అరౌండ్ అదే టైం మెయింటైన్ చేయాలన్నమాట. సో అందుకని ఇంకా అదే టైం మెయింటైన్ చేస్తున్నాను. నాకు ఫాస్టింగ్ షుగర్ ఒక్కటే తేడాగా చూపిస్తుంది, మిగిలిన వాల్యూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఫాస్టింగ్ షుగర్ ఒక్కటే కొంచెం ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో నైట్ 8 to 9 లోపు వేసుకోమనింది. నేను ఫస్ట్ డే ఏ రోజైతే ఏ టైంకి అయితే వేసుకున్నానో అదే టైం మెయింటైన్ చేస్తున్నాను అనమాట ప్రతిరోజు. సో అదే రోజు అదే టైంకి వేసుకుంటున్నాను రోజుని. సో అదే టైం అయింది. ఇంకా మందులో అంటే ఆ సిరింజ్లో 2 రకాలు మెడిసిన్ ఉంటుంది అనమాట. సో అలా మిక్స్ చేసుకుని ఆ నీడిల్ని అలా అటాచ్ చేసుకుని దాన్ని పొట్టకే వేసుకోవాలి ఇంజెక్షన్. ఫస్ట్ అసలు నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఫస్ట్ వేసుకోవడం అంటే ఎంత భయం, ఎంత టెన్షన్ అనిపించిందో. నాకు నేనే గుచ్చుకోవడం, నీడిల్ అనేది చిన్న విషయం కాదు. నీడిల్ భయం ఉన్న వాళ్ళు గుచ్చుకోవాలి అంటే నేను అది ఓవర్కమ్ చేసుకుని ఆ భయాన్ని ఎలాగోలా అయితే వేసుకోవడానికి అయితే అలవాటు పడ్డాను. ఇంకా చాలా ధైర్యం కావాలి అది కంటిన్యూ చేయడానికి, ఎందుకంటే టిల్ డెలివరీ నేను ఇది వేసుకోవాలి, డెలివరీ అయ్యే వరకు వేసుకోవాలి కాబట్టి చాలా ధైర్యం కావాలి. సో అదండి ఈ వ్లాగ్కి. ఆ రోజు మూన్ ఇలా ఉండిందనమాట మా దగ్గర. సో హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. When the earth shakes, when the bombs scream until our last breath.